ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, గొప్ప దేవ, మహోన్నతుడా, మా రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. ఆన్లైన్లో మీ సన్నిధిలో ఏకీపిస్తున్నటువంటి బిడ్డలను బలపరచండి. విశేషమైనటువంటి మీ కృప మాకు తోడుగా ఉంచి మా ఆత్మలు ఉజ్జీవింపు చేసి బలపరిచి మీరు మాట్లాడి మహిమను పొంది అతని ఆత్మతో మా హృదయములను మా మనస్సులను నింపుమని, మా పెదవులను నింపుమని, మా ఆత్మలను బలపరచుమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం 91వ కీర్తన చదువుకున్న తరువాత మనం మన ధ్యానాంశంలోనికి వెళదాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైను, పగటి వేళ ఎగురు బాణమునకైను, చీకట్లో సంచరించు తెగులకైను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైను నీవు భయపడకుందు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ ఎత్తుకురాదు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగు. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించింది. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. దేవుని గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. సహోదరుని కంటే ఎక్కువగా హత్తుకొనియుండు స్నేహితుడు. ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకున్నాం. అలాగే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనంలో, నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకము. 10వ వచనంలో మొదటి భాగం అది. స్నేహితుడు అనేటటువంటి స్నేహము, ఫ్రెండ్షిప్ అనేటటువంటి అంశం నేను కొంత టచ్ చేయాలని ఈ ఉదయకాలంలో ఉద్దేశిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువే స్నేహానికి శ్రేష్టమైనటువంటి మాదిరి. మన కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి ప్రియ ప్రభువే మన రక్షకుడు, గొప్ప స్నేహితుడు, ప్రియమైన స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఆప్తుడు. అయితే స్నేహం, మనం మనుషులు భూలోకంలో వ్యక్తులతో మనం స్నేహం చేయటానికి ఇష్టపడతాం. మిగిలిన వారితో రిలేట్ అవటానికి మనం ఇష్టపడతాం. మానవుడు సంఘజీవి అని లోకంలో శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ బీయింగ్. గొప్ప తత్వవేత్త అరిస్టాటిల్ 3 రకాల స్నేహాల గురించి తాను చెప్పాడు. ఒకటేమో ఉపయోగకరమైనటువంటి స్నేహాలు, ఫ్రెండ్షిప్స్ ఆఫ్ యూటిలిటీ. అవి మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి, మేలును చేకూరుస్తాయి. రెండవ విధమైనటువంటి స్నేహాలు సంతోషించుట కొరకైనటువంటి స్నేహాలు, ఫ్రెండ్షిప్ ఫర్ ప్లెజర్. ముఖ్యంగా యవనస్తులు ఫోన్లు చేసి గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. జోకులు వింటూ లేక షేర్ చేసుకుంటూ సర్క్యులేట్ చేసుకుంటూ విపరీతంగా నవ్వుతూ వారు అనుకుంటారు మేము లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అనుకుంటూ ఉంటారు. ఇవి ఫ్రెండ్షిప్ కొరకైనటువంటి, ప్లెజర్ కొరకైనటువంటి ఫ్రెండ్షిప్. మూడవది మేలు కొరకైనటువంటి స్నేహాలు లేక ఫ్రెండ్షిప్ ఫర్ గుడ్. ఇక్కడ
ఈ మేలు కొరకైనటువంటి స్నేహంలో రెండు అంశాలు ఉంటాయి. ఒకరినొకరు గౌరవించుకునేవారుగా, మ్యూచువల్ రెస్పెక్ట్ కలిగి ఉండేటటువంటి వారుగా, అవతలి వ్యక్తిలో ఉన్నటువంటి మంచి విషయాలను వారు చక్కగా అప్రిషియేట్ చేసేటటువంటి వారుగా, అడ్మైర్ చేసేవారుగా. సో దిస్ ఫ్రెండ్షిప్ ఈజ్ బేస్డ్ ఆన్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ అడ్మిరేషన్. ఈ మూడు విధాలైన స్నేహాలను గూర్చి గొప్ప తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పారు. అయితే దేవుని బిడ్డలంగా బిబ్లికల్ వేలో, వాక్యానుసారంగా మనం స్నేహితులను ఎలాగూ ఎన్నుకోవాలి, లేక సరైనటువంటి స్నేహితులను ఎట్లు ఎన్నుకోగలం, బైబిల్లో స్నేహితులను గురించి వ్రాయబడినటువంటి కొన్ని విషయాలు మనం ఈ ఉదయకాలం ఆలోచిస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనంలో మొదటి భాగం ఏమని చెప్తూ ఉన్నదంటే, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. ఇదే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో, NIVలో ఇలాగ వ్రాయబడింది: ద రైచియస్ చూస్ దేర్ ఫ్రెండ్స్ కేర్ఫుల్లీ. క్రింద ఆ 26వ వచనం రెండో భాగం, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పిస్తుంది, బట్ ద వే ఆఫ్ ద వికెట్ లీడ్స్ దెమ్ ఎస్ట్రే అని ఉన్నది. ఆ 26వ వచనంలో మొదటి భాగము తెలుగులో అయితే నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపునని ఉన్నది, కానీ NIVలో, ఇంగ్లీష్లో ద రైచియస్ చూస్ దేర్ ఫ్రెండ్స్ కేర్ఫుల్లీ, తన స్నేహితులను జాగ్రత్తగా ఎన్నుకుంటారు, ఏర్పరచుకుంటారు అనేటటువంటి మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం మనం 18వ అధ్యాయం చూసినప్పుడు మొట్టమొదటి వచనం, దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాడు. ఈ స్నేహం అద్భుతమైనటువంటి స్నేహం, గొప్ప స్నేహం. అంతస్తుల్లో తారతమ్య భేదం ఉన్నది. అయినప్పటికీ యోనాతాను దావీదును ప్రేమించాడు. గొప్ప సంగతి కదా. వారి స్నేహం చాలా మంచి స్నేహం, ఆదర్శవంతమైనటువంటి స్నేహం అని మనము జ్ఞాపకం పెట్టుకుంటాం. డేవిడ్ అండ్ జోనతన్. దావీదు తన జీవితంలో ఆయా పరిస్థితుల్లో నుండి దావీదు వెళ్ళాడు. కొందరు దావీదుకు మంచి స్నేహితులుగా ఉన్నారు. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయంలో గమనిస్తే, తన శ్రమ కాలంలో దావీదు 24వ వచనం, 2వ సమూయేలు 15వ అధ్యాయం 24వ వచనం, సాదోకును లేవీయులందరూ దేవుని నిబంధన మందసమును మోయిచు అతని యొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణములో నుండి జనులందరినూ దాటిపో వరకు నిలిచాను. అబ్యాతారు దావీదు యొక్క స్నేహితుడుగా ఉన్నాడు. క్రింద 29వ వచనం, కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తిరిగి తీసుకుని పోయి అక్కడ నిలిచిరి. అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు దావీదు తన శ్రమ కాలంలో తాను అబ్షాలోము చేతిలో నుండి తప్పించుకోవటానికి పారిపోయినటువంటి కాలములో అబ్యాతారు దావీదు పక్షంగా ఉన్నాడు. దావీదు ఎక్కడ ఉంటే మందసం అక్కడ ఉండాలి అని తీసుకొని వచ్చినటువంటి వాడు. దావీదు మాటను బట్టే తిరిగి మందసాన్ని యెరూషలేమునకు తీసుకుని వెళ్ళినటువంటి వ్యక్తి. అయితే ఒక విచారం ఏంటంటే, కొన్ని మార్లు స్నేహంలో
అనేక సంవత్సరాలు స్నేహం చేసిన తరువాత కొందరు తమ పంధ మార్చుకోవటం అబ్యాతారు విషయంలో మనం గమనిస్తాం. గుర్తుంచుకొని, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉన్నది. కానీ ఫ్రెండ్స్ ఫర్ ఓన్లీ సమ్ టైం, కొంతకాలం మట్టుకే స్నేహితులు అనేటటువంటి కాన్సెప్ట్ అబ్యాతారు విషయంలో మనము గమనించవచ్చు. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు దావీదు వృద్ధుడయ్యాడు. వృద్ధుడైనటువంటి దావీదు తను చివరి కాలంలో జరిగినటువంటి సంభవాలు, మొదటి రాజులు 1వ అధ్యాయం 7వ వచనంలో అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి. అదోనియా అబ్యాతారును తన తండ్రి నుండి వేరుపరచి తన ఆలోచన విధానం, తాను అధికారంలోనికి రావాలి అనేటటువంటి ఆ తలంపులన్నీ, తనకి ఏం ప్రామిస్ చేశాడో తాను అధికారంలోనికి వస్తే అదోనియా అబ్యాతారుకు ఇస్తానని అబ్యాతారును తన వైపుకు త్రిప్పుకున్నాడు. దావీదు అబ్యాతారుల యొక్క స్నేహంలో గ్యాప్ వచ్చేసేసింది. ఒకప్పుడు అబ్యాతారు దావీదుకి ఎంతో సహాయకరంగా ఉన్నాడు. అయితే తరువాతి భాగంలో అదోనియా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. దావీదు అబ్యాతారును గురించి చదివిన తర్వాత మొదటి రాజుల్లోనికి వచ్చి 2వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుతున్నాం. తర్వాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము, నీవు మరణమునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ నొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను. ఈ మాట సొలొమోను చెప్తూ ఉన్నాడు, అబ్యాతారుతో చెప్తూ ఉన్నాడు దావీదు మరణమైన తర్వాత. గమనించండి, అనేక సంవత్సరాలు నమ్మకంగా ఉన్నటువంటి అబ్యాతారు అపనమ్మకస్తుడైపోయాడు. చివరి సంవత్సరాల్లో, దావీదు యొక్క చివరి సంవత్సరాలు, అది చాలా విచారకరమైనటువంటి విషయం. అందుకే క్రింద 27వ వచనం, తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసెను. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షీలోహులో ప్రమాణం చేసిన మాట నెరవేరు. కొన్ని మార్లు దేవుడు ముందుగా ప్రవచనం కూడా చెప్పిస్తాడు. భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు అబ్యాతారు కుటుంబ పక్షంగా తాను ఏలీ ఇంటివాడైనందువలన తనకు ఏం సంభవిస్తుందో ముందే దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేరింది. దావీదు అబ్యాతారు వారి మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని గూర్చి, వారి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గూర్చి మనం పరిశీలనగా చూస్తే ప్రారంభ సంవత్సరాల్లో చాలా నమ్మకంగా ఉన్నటువంటి అబ్యాతారు దావీదు వృద్ధుడైనప్పుడు దేవుని చిత్తానుసారంగా తాను ప్రవర్తింపక, తాను తన సొంత ఆలోచనను బట్టి అదోనియా పక్షం వహించి సొలొమోను చేత తాను తన స్థితి నుండి రిమూవ్ చేయబడ్డాడు, యాజకత్వం నుండి రిమూవ్ చేయబడ్డాడు అనేటటువంటి విషయం మనకు కొంచెం షాకింగ్గా అనిపిస్తుంది అబ్యాతాను గురించి స్టడీ చేసినప్పుడు. అందుకే స్నేహితులను ఎన్నుకునేటప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి. కొందరు స్నేహితులు మన జీవితకాల పర్యంతం మనతో ఉంటారు. కొందరు స్నేహితులు కొన్ని సంవత్సరాలు నమ్మకంగా మనతో ఉంటారు. ఆ తదుపరి వారి స్వార్థం కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, వారంత ఫెయిర్గా మన పట్ల ఉండలేరు. జ్ఞాపకం పెట్టుకోండి. గుడ్డిగా కొన్ని మార్లు మనము
వ్యక్తులను నమ్మి మనం నష్టపోకూడదు. అసలు ఎవరైనా ఇద్దరు స్నేహం చేయాలంటే బేసిస్ ఏంటి? వారి అభిరుచులు ఒకే రీతిగా ఉంటే వారు స్నేహం చేయగలరు, కొనసాగలరు. జ్ఞాపకం పెట్టుకొని వారి అభిరుచులు. దేవుని గ్రంథంలో మరి పౌలు భక్తుడు తాను చేసేటటువంటి ట్రేడ్ అపోస్తల కార్య గ్రంథంలో మనము గమనిస్తాం. 18వ అధ్యాయంలో పౌలు గారు డేరాలు పుట్టేటటువంటి వాడు. అకులా ప్రిస్కిల్లా వారు ఇటలీ నుండి కొరింథుకు ఫైనల్గా వచ్చేసేసి కొరింథులో ఉన్నారు. పౌలు గారు అపోస్తల కార్యం 18:1 పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళాడు. సో అకుల, ప్రిస్కిల్లా వీరితో పౌలు గారు కలిసి పనిచేసాడని 3వ వచనం. వారు వృత్తికి డేరాలు పుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముడని వారు కలిసి పనిచేయచ్చు. కామన్ వర్క్, ఒకే చోట వారు పనిచేసేవారు. ఆ తర్వాత పౌలు గారు వారితో కలిసి ఉన్నాడు. అందుకే కదా రోమీలకు రాయబడినటువంటి పత్రికలోనికి వచ్చినప్పుడు ఆఖరి అధ్యాయం 16వ అధ్యాయంలో 3వ వచనంలో పౌలు భక్తుడు అన్నాడు, క్రీస్తు యేసునందు నా జత పని వారై ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి అన్నాడు. నా వందనములు చెప్పుడు. వారు కలిసి జీవనోపాధి కొరకు ఒక జాబ్ చేశారు, ఒక పని చేశారు, ఒక ట్రేడ్ వారు కలిగి ఉన్నారు. మనం కూడా మన జీవితంలో మనతో చదివిన వారు, మనతో ఉద్యోగం చేసిన వారు, ఆ తరువాతి సంవత్సరాల్లో కొందరితో మనం టచ్లో ఉంటాం, కొందరితో మనం టచ్లో ఉండటానికి వీలు పడకపోవచ్చు. అయితే మనం ఎవరితో టచ్లో ఉంటామో వారు మనకెంతో ప్రోత్సాహాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చేటటువంటి వారుగా కూడా కొందరు ఉంటారు. కారణం ఏంటంటే అభిరుచులను బట్టి, కామన్ ఇంట్రెస్ట్. ఇప్పుడు స్నేహితులైనటువంటి వారు, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దెస్సలోనికైలకు రాయబడినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయడి. సో ఒకరిని బట్టి ఒకరికి సపోర్టివ్గా, నమ్మదగినటువంటి వారుగా ఉండటం స్నేహంలో ఉండేటటువంటి స్నేహ ధర్మం. లేక వారి స్నేహం కొనసాగాలి అంటే క్షేమాభివృద్ధి కలిగించే మాటలే, సంభాషణే, అంశాలే మనం సంభాషించాలి. అంతేకాదు వారు ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితులు అర్థం చేసుకుంటూ మనము మన సంభాషణ కొనసాగించడం కానివ్వండి, ఆ తరువాత వారి కష్టాల్లో సహా, టఫ్ టైమ్స్లో స్నేహితులుగా ఉన్నటువంటి వారు ఖచ్చితంగా కష్టకాలంలో, సంతోష సమయాల్లో సహా స్నేహితులతో మనం గడిపి వారిని బలపరచవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. యోబు జీవితంలో మనం ఈ భాగం చూస్తాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు తన స్నేహితులైనటువంటి ముగ్గురు యోబుకు శ్రమ కలిగింది అని వారు తెలుసుకున్నప్పుడు ఆ భాగం చదివితే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం నుండి, తేమానీయుడైన ఎలీఫస్, షూహీయుడైన బెల్దదు, నయామాతీయుడైన జోఫర్ అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటినీ గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చారు.
వారు వచ్చి దూరముగా నిలువబడి కనులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తల్ల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చారు. అతని బాధ అత్యధికముగా ఉండేనని గ్రహించి ఎవరును అతనితో ఒక మాట అయినను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుంది. ఇటువంటి స్నేహితులను మనం కనుగొనగలమా? 7 రోజులు అలాగ వచ్చి యోబు దగ్గరగా కూర్చుని బహుశా కాలకృత్యాలు తీర్చుకోవటానికి ఏదో పిడికెడు తినటానికి అలా బయటకు వెళ్ళి మళ్ళా వచ్చి కూర్చుని ఉంటారు. ఏం మాట్లాడలేదు. ఎంత శ్రమ! యోబు ఎంత బాధలో నుండి వెళుతూ ఉన్నాడు. టఫ్ టైమ్స్లో మీతో నిలవబడిన వారే నిజమైనటువంటి స్నేహితులు. జ్ఞాపకం పెట్టుకోండి. కొన్నిసార్లు దేవుని బిడ్డలైనటువంటి వారికి ఒక టెస్ట్, ఒక పరీక్ష దేవుడు రాణిస్తాడు. ఆ పరీక్షలో ఎవరు మీతో నిలవబడతారో వారే మీ నిజమైన స్నేహితులు. ఎవరు తటస్థంగా ఉంటారో వారిని మీ స్నేహితులుగా మీరు లెక్కించలేరు. ఎవరు నిజమైన స్నేహితులు కారో దేవుడు రుజువు చేస్తూ ఉంటాడు. జ్ఞాపకం పెట్టుకోండి. అంతేకాదు, స్నేహితులుగా ఉన్నటువంటి వారు వారి వారి హద్దులు, బౌండరీస్ ఎరిగినటువంటి వారుగా వారు తమ రిలేషన్షిప్లో మనతో ఉంటారు. ఫిలెమోను పత్రికలో చక్కగా పౌలు గారిని, ఫిలెమోన్ను మనం చూస్తాం. ఫిలెమోను పౌలు యొక్క ఆత్మీయ సహోదరుడు అని చెప్పాలి. ఎందుకు అంటే పౌలు గారు అన్నాడు 19వ వచనంలో, నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు అని నేను చెప్పనేలా అన్నాడు ఫిలెమోన్కు రాస్తూ. ఫిలెమోన్ దగ్గర ఒనేసిము అనేటటువంటి బానిస ఆ ఫిలెమోన్ ఇంట్లో దొంగతనం చేసి దూరం పారిపోయి తాను రోములో ఉన్నటువంటి పౌలు గారి దగ్గర యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాడు. రోమ్లో కొంతకాలం ఒనేసిమస్ తిరిగి ఉంటాడు. చివరికి ఎక్కడో పౌలు గారు బోధ చేస్తూ ఉంటే, లేకుంటే పౌలు గారిని గురించి వినో మరి పౌలు గారి దగ్గరకు చేరాడు. పౌలు గారి దగ్గరకు చేరినటువంటి ఈ ఒనేసిము యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాడు. అప్పటికి పౌలు గారు హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. అందుకే 10వ వచనంలో, నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము. ఒనేసిము అనేటటువంటి పేరుకి అర్థం సహాయకరమైన. ఒకప్పుడు పేరుకేమో సహాయకరమైన అని అర్థం ఉన్నది, కానీ అతడు నిష్ప్రయోజకుడుగా ఉన్నాడు. అందుకే 11వ వచనంలో అంటాడు, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయన. చక్కని ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా, యవనస్తునిగా తీర్చిదిద్దాడు ఒనేసిమస్ను పాల్. అయితే సరిచేయవలసిన సంగతులు ఉన్నాయి. ఒనేసిము వెళ్ళాలి, తన యజమాని ఫిలెమోన్ దగ్గరకు క్షమాపణ అడగాలి. అంతేకాదు, పౌలు గారు తన దగ్గర ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు ఒనేసిము చాలా మారిపోయాడు, నా దగ్గర ఉంటాడు అని ఇప్పుడు మనకున్నట్టు ఫోన్లు లేవుగా చెప్పించడానికి, లేకుంటే సెల్లో కాల్ చేసి ఏదైనా మాట్లాడి మనం విషయాలు కొన్ని సెటిల్ చేయడానికి ఉత్తరాల ద్వారానే ముఖాముఖిగా వెళ్ళాలి. ఒనేసిము ఫిలెమోన్ దగ్గరకు క్షమాపణ అడగాలి. ఫిలెమోను తన్ను చేర్చుకోవాలి. ఒనేసిము యొక్క సాక్ష్యం ఫిలెమోని ఇంట ఉన్న సంఘం వినాలి. ఇవన్నీ ఉన్నాయి స్టెప్స్. నేను నీకు ఆజ్ఞాపించవచ్చు కానీ నేను నీకు ఆజ్ఞాపించను అంటాడు. ఎందుకు అంటే 14వ వచనం లేక 13 నుండి, నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చే నిమిత్తము నా యొద్ద అతని ఉంచుకొనవలనని ఉంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. ఇది కారణం.
అందుకే పంపించాడు. అలాగే ఒనేసీము వెళ్ళాడు, ఫిలేమోన్ దగ్గరకు వెళ్ళాడు, ఆ గృహంలో ఉన్నాడు. ఆ తర్వాత చర్చ్ హిస్టరీ ఏం చెప్తుందంటే ఒనేసీము తాను గొప్ప సేవ చేశాడు, ఒక ప్రాంతంలో తాను సంఘ కాపరిగా ఉండి ఒక బిషప్గా ఉండి తాను సేవ చేశాడు అని సంఘ చరిత్ర చెప్తుంది. ఇప్పుడు ఈ ఒనేసీమును పౌలు గారు పంపించేటప్పుడు ఫిలేమోన్ పైన తనకున్నటువంటి ఆత్మీయ అనుబంధాన్ని బట్టి చనువు తీసుకుని ఆజ్ఞాపించి ఉండొచ్చు, కానీ తాను ఆజ్ఞాపించలేదు. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని 14 వచనం. నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టం లేదు. చూచారా, స్నేహంలో మన యొక్క లిమిట్స్, మన రిలేషన్షిప్ ఎలా ఉండాలి, మన లెటర్స్ ఎలా ఉండాలి, ఇది చాలా మనం గమనించి నేర్చుకోవాల్సింది. 5 విషయాలు ఈ ఉదయకాలం. సరైన స్నేహితులను ఎన్నుకోవటం. ద రైచియస్ చూస్ దేర్ ఫ్రెండ్స్ కేర్ఫుల్లీ, అది మొదటి విషయం. రెండోది, ఒకే విధమైన అభిరుచులు. ఏంటవి? దేవుని రాజ్య విస్తరణ కొరకైనటువంటి ఆకాంక్ష, దేవుని రాజ్య విస్తరణ కొరకైనటువంటి ఆశ మనకు ఉండాలి. అలాగే మరి మనం ఇతరులకు సపోర్టివ్గా ఉండాలి, ట్రస్ట్ వర్దీగా ఉండాలి. ఇతరుల యొక్క, మన స్నేహితుల యొక్క శ్రమలో మనం వారికి కనిపించే వారంగా ఉండాలి. అంతేగాక మన యొక్క హద్దుబాట్లు ఎరిగి మనం వారితో డీల్ చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. ఈ ఉదయకాలం నేను మీకు ఒక అంశాన్ని గుర్తు చేస్తాను. సహోదరులు కె సూర్యారావు గారు, వారి మిస్సెస్ సిస్టర్ జెనిఫర్ గారు, కోవూరు రాజమండ్రి, వారు 1977 నుండి సూర్యారావు గారి వివాహానికి ముందు నుండి నాకు పరిచయస్తులు. వారు ఇక్కడ సుళ్ళూరుపేటలో సిండికేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశారు. వారి వివాహం తరువాత వారు కొద్ది కాలం ఇక్కడ ఉన్నారు. ఈ 45 సంవత్సరాలు వారు నాతో మరి స్నేహం కలిగిన వారు, ప్రభువునందు స్నేహం కలిగిన వారు అని నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను. సాధు సాల్మన్ గారి ఆత్మీయ కుమారుడు, సాధు గారి యొక్క ఆత్మీయ కుమారుడుగా సోదరులు సూర్యారావు గారు వారు ఎదిగారు. వారు ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిన తర్వాతగా సహా నిజామాబాద్ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, బిలాస్పూర్ కానివ్వండి, ఫైనల్గా వారు వర్క్ చేసినటువంటి స్థలం. వారు ఆ దినాల్లో లెటర్స్ రాసేవారు, ఇంగ్లీష్లో రాసేవారు. అంతేకాదు మరి వారు నేను ప్రభునందు చక్కని సహవాసం కలిగిన వారంగా కోవూరు క్రిస్టియన్ ఫెలోషిప్ను గూర్చి, అలాగే షారోన్ పరిచర్యను గూర్చి, అలాగే దైవదాసులను గూర్చి అనేక విషయాలు మేము మాట్లాడుకునేటటువంటి వారు. ప్రభునందు మా స్నేహం 45 సంవత్సరాల స్నేహం అని నేను ధైర్యంగా చెప్పగలను. అల్టిమేట్గా యేసుక్రీస్తు ప్రభునందు ఉన్నటువంటి స్నేహమే అది నిలిచేటటువంటి స్నేహం. రిమెంబర్, జీసస్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. ఇంగ్లీష్లో ఒక చక్కని పాట ఉంది, వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్, ఆల్ అవర్ సిన్స్ అండ్ గ్రీఫ్స్ టు బేర్, అండ్ వాట్ ఏ ప్రివిలేజ్ టు క్యారీ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు అని ఈ పాట యొక్క తెలుగు అనువాదం. యేసుక్రీస్తు ప్రభు మన గొప్ప మిత్రుడు, స్నేహితుడు. మనం ప్రభువునందు కొంతమంది మంచి మిత్రులను కలిగి ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో మనకు సంతోషం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, ప్రోత్సాహము ఉంటుంది. వారు మన ప్రేయర్ పార్ట్నర్స్గా, ప్రార్థనలో మనల్ని బలపరిచేటటువంటి వారుగా ఉంటారు. వారిని బట్టి మనల్ని బట్టి వారు ఎంకరేజ్ అవుతారు. ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగటానికి స్నేహితుల యొక్క పాత్ర ఎంతో గొప్పది. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభ, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మా గొప్ప స్నేహితులు, ప్రాణం పెట్టిన స్నేహితులు.
తండ్రి, మేము యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఒకరికొకరం సహోదరులముగా ప్రోత్సాహపరుచుకుంటూ మీ రాజ్యం కొరకైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారంగా మేము ఎలాగూ ముందుకు కొనసాగలము అనేటటువంటి అంశాలు తండ్రి కొన్నిసార్లు మా అనుభవంలో నుండి కూడా మేము పంచుకోవటానికి కృపించేటటువంటి దేవుడు. దేవుని గ్రంథంలో 5 క్రైటీరియా ఫర్ ఫ్రెండ్షిప్ మేము జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు జీవితంలో జోనతన్ ఎంతో మంచి స్నేహితుడుగా ఉంటే, అబ్యాతారు మొదటి భాగంలో నమ్మకస్తుడుగా ఉండి రెండవ భాగంలో అపనమ్మకస్తుడుగా తయారైనటువంటి విధానం మేము విన్నప్పుడు, మేము చదివినప్పుడు మేము దాని నుండి ఒక హెచ్చరిక పొందుతూ ఉన్నాం. నిజముగా మేము లోకంలో కొంతమంది యేసుక్రీస్తు ప్రభువునందు మంచి శ్రేయోభిలాషులను, స్నేహితులను, పరిచయస్తుల కంటే ఎక్కువైనటువంటి వారిని కలిగి ఉన్నప్పుడు వారు మాకెంతో సంతోషాన్ని అలాగే సపోర్ట్ను ఇవ్వగలరు, ప్రోత్సాహాన్ని ఇవ్వగలరు, ప్రార్థన పరిచర్య ద్వారా బలపరచగలరు అని మేము గ్రహించడానికి కృప దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.